విజిల్ కొట్టడానికి కూడా నోరు రావట్లేదు. దీని అమ్మ రోజు అసలు ఆ కొడుతుంటే ఆ ఫీల్ వచ్చింది. ఈ సాలా కప్ నామ్ దే కాదు, ఈ సాలా కప్ నామ్ దు. ఇప్పుడు అనండ్రా, ఈ సాలా కప్ నామ్ దు. గుర్తుపెట్టుకోండి, ఇది పొగరుతో చెప్పట్లేదు, అహంకారంతో చెప్పట్లేదు, కేవలం ఆ యొక్క కసి 18 సంవత్సరాల నుంచి ఉన్న కసితో చెప్తున్నాం. కొట్టారు మా వాళ్ళు. ఏమన్నా ఆడారా. 190 టార్గెట్ ఈజీగా కొట్టేస్తారు, ఇంకా అయిపోయింది, ఈసారి కూడా పోయింది అని మైండ్ ఫిక్స్ అయిపోయాను. బౌలింగ్ దిగారు ఒక్కొక్కడు, ర్యాంప్ ఆడేశారు. కోహ్లీ ఏడుస్తుంటే, అంటే ఆనందంతో వచ్చి కన్నీళ్ళు చూస్తుంటే ఒక వైబ్రేషన్ బాడీలో అసలు మామూలుగా రాట్లా. బాడీ ఒక షివరింగ్ వస్తుంది. ఇది కదా మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసింది. కింగ్ ఫర్ ఎ రీజన్ అనిపించింది ఇది చూసిన తర్వాత. ఆయన చేసాడు అని కాదు, ఆయన లేకపోతే ఆర్సీబీ లేదు, అంతే ఫిక్సెడ్. ఇంక ఫైనల్లీ కప్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. అసలు మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉంది. సీరియస్లీ ఈసారి ఎవడైనా సరే ఈ సాలా కప్పు లాలీపాప్ ఇలాంటి డైలాగులు వేస్తే నేను అసలు మాట్లాడదలుచుకోలే. అండ్ పంజాబ్ కూడా బాగా ఆడారు, చాలా బాగా దగ్గరికి వచ్చారు. హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకు కూడా. అండ్ నెక్స్ట్ టైం చూసుకుందాం. బట్ ఏం మాట్లాడలేకపోతున్నా, జస్ట్ ఈ వీడియో వెంటనే రికార్డ్ చేసా. చాలా 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 షివర్ అవుతుంది. వీడియోని కంటిన్యూ చేయదలుచుకోవాలా, ఏదో ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా. వీడియో నాకు తెలిసి మీరు చూసే టైంకి నేను మార్నింగ్ అప్లోడ్ చేయొచ్చేమో. ఏమన్నా అసలు మంచి హై మూమెంట్. థ్యాంక్ యూ మ్యాన్. ఈ సీజన్ మొత్తం ఎర్రకొట్టేశారు, తిరుగులేని విజయాలు సాధించారు, ఫైనల్లో కప్పు కూడా కొట్టి చూపించారు. హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ.